నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాగే సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్ ఈనాడుకు వచ్చి 100% సేవలు ఆన్లైన్లోనే, 100% సేవలు కూడా ఆన్లైన్లోనే జరగాలి అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు నిన్న డేటా ఆధారిత పాలనపై ఒక సదస్సు అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులకు కొన్ని దిశానిర్దేశాలు చేయటం అయితే జరిగింది. అసలు ఏమన్నారు ఏంటి అనేది చూద్దాం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి, 100% సేవలు ఆన్లైన్లోనే జరగాలి, దానికి సంబంధించి ప్రతి చర్యలు కూడా మీరు తీసుకోవాల్సిందే, దానికి సంబంధించి చర్యలు మీరు తీసుకోవాలి అంటూ అధికారులకు సూచించడం జరిగింది. నెక్స్ట్, ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏంటి, ఇంకా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే మనం వెళ్ళి చేయాల్సి, లేకపోతే ఆన్లైన్లోనే వాళ్ళకి ఏం సేవలు కావాలి ఏంటి అనేది వాళ్ళు ఆన్లైన్లోనే చేసుకునేటట్టుగా చూడాలి, కానీ ఇంకా వాళ్ళ సమస్యల మీద కార్యాలయాల చుట్టూ తిరగడం ఏంటి అని ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, ఇక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే, ఇక నుంచి అంతా కూడా డేటాకు సంబంధించి డేటా మీద బేస్ అయ్యే పాలనే జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులదే బాధ్యత, ఇదంతా కూడా ఎవరు తీసుకోవాలంటే మంత్రులు ఉంటారు కదా వాళ్ళు, అలాగే కార్యదర్శులు, అలాగే ఆ శాఖలకు సంబంధించి అధిపతులు ఉంటారు కదా ఆ శాఖలకు సంబంధించి వాళ్లే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ 2వ వారంలో జిల్లా కలెక్టర్ల సదస్సు అయితే నెక్స్ట్ మంత్ 2nd వీక్లో జిల్లా కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహిస్తాం. ఈలోపు మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరు తీసుకొని ఆన్లైన్ అంటే ఏదైనా సరే డేటా అనేది కూడా మొత్తం ఆన్లైన్లోనే ఉండాలి, ఆ విధంగా పరిపాలన అనేది సాగించాలి అన్నట్టుగా ఆయన సంబంధిత అధికారులతో నిన్న డేటా ఆధారిత పాలనపై సదస్సులో ఒకటి నిర్వహించారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 100% సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారట. నెక్స్ట్, ఆన్లైన్ వాట్సాప్ యాప్ల ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి, అంతా ఆన్లైన్లో అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకు రమ్మని పిలవడం ఏంటి, ఏ శాఖలోనూ అలాంటి పరిస్థితి ఉండకూడదు అని అధికారులకు అయితే నిర్దేశించడం జరిగినట్టు తెలుస్తోంది. డేటా ఆధారిత పాలనపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు అన్నట్టుగా ఉంది. అయితే తెలియకపోతే నేర్చుకుందాం, ఇప్పుడు మొత్తం అందరికీ ప్రతి విషయం కూడా అందరికీ తెలియాలని లేదు కదా, మనకు తెలియదు, మనం తెలుసుకొని దాన్ని అమలు చేద్దాం, నేర్చుకుందాం, మనకు తెలియని దాన్ని నేర్చుకొని దాన్ని అమలు చేద్దాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ఇక నుంచి అంతా డేటా ఆధారిత పాలనే అయితే ఉండాలి. డిసెంబర్ 2వ వారంలో కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహిస్తున్నాం, అప్పుడు మరోసారి ఇదే అంశంపై సమీక్షిస్తా, ఈలోగా మీ సామర్థ్యం చూపాలి అంటూ భేషజాలు వద్దు, ఒకరికొకరు ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఈ కోపాలు, తాపాలు ఇవన్నీ పక్కన పెట్టండి, ప్రజల కోసం పనిచేయండి, నేను ఏ విషయాలు అయితే చెప్తున్నానో దాన్ని మీరు సీరియస్గా తీసుకొని దాని మీద వర్కౌట్ చేయండి అంటూ అధికారులకు, అంటే నేను నిర్వహించిన డేటా ఆధారిత పాలనపై నిన్న సచివాలయంలో నిర్వహించిన సదస్సులో అయితే ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. డిజిలాకర్ తరహాలోనే ప్రత్యేక వ్యవస్థ, అంటే కేంద్ర ప్రభుత్వం డిజిలాకర్ అనే వ్యవస్థను తీసుకొచ్చింది కదా, సేమ్ అదే వ్యవస్థలోనే మన పరిపాలన కూడా ఉండాలి అన్నట్టు కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే అవసరమైతే రాష్ట్రంలోనూ ఆ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఆధార్తో ప్రజలు తమకు సంబంధించిన అన్ని పత్రాలు చూసుకునేలా ఒక ఆధార్ నెంబర్తో వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి దాంట్లో మొత్తం ఒక ఆధార్ నెంబర్ ద్వారా వాళ్ళకి కావాల్సినవి అన్నీ చూసుకునేలాగా ఏర్పాట్లు అయితే చేయాలి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ప్రజలకు సమాచారం అంతా కుటుంబం యూనిట్గా జియో ట్యాగింగ్ చేశాం, దీన్ని అన్ని శాఖలు ఉపయోగించుకోవాలి, డేటా ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని ఉపయోగించుకోవాలి, వాళ్ళకి సంబంధించిన డేటా ఒక దాంట్లో మనగా నిక్షిప్తం చేస్తే వాళ్ళకి సంబంధించిన డేటా అంతా వస్తుంది, అటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి అంటూ చంద్రబాబు నాయుడు గారు నిన్న నిర్వహించిన డేటా ఆధారిత పాలనపై సదస్సులు నిర్వహించారు. దానికి సంబంధించి ఈ విధంగా సూచించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా చూద్దాం. సచివాలయాల పేరు త్వరలో మార్పు, విజన్ యూనిట్లుగా వాడుకోవాలన్న సీఎం అంటూ సచివాలయాలకు సంబంధించి పేర్లు కూడా మార్చబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎప్పుడు మారుస్తారు ఏంటి అనే డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ త్వరలో అయితే ఖచ్చితంగా మారుస్తారు అన్నట్టుగా ఉంది. వీటికి విజన్ యూనిట్లు అనే విధంగా పేరైతే మార్చడం జరిగింది. నెక్స్ట్, సాంకేతికత సాయంతో కోర్టు కేసుల్లో కౌంటర్లు అద్భుతం, అలాగే అన్ని శాఖలు దీనిపై దృష్టి సారించాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని
కోర్టులో కూడా ఏం చేశారు అంటే కోర్టు కేసులకు సంబంధించి కౌంటర్లు చేస్తున్నారు కదా, అది కూడా అద్భుతంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. అన్ని శాఖలు కూడా దీనిపై టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై అయితే అన్ని శాఖలు కూడా దృష్టి సారించాలి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకో వార్త కూడా ఉంది. ఆ వార్త ఏంటనేది ఒకసారి చూద్దాం. కనుల ముందుకు కలల సౌధం అంటూ పేదింటి కళలు ఏమిటి అంటే సొంత ఇంటి కళ సాకారం పేదలకి ఒక అద్భుత కళ అని చెప్పొచ్చు. అయితే ఆ కళకు సంబంధించి కనుల ముందుకు కలల సౌధం అనే ఒక టైటిల్తో ఇచ్చారు. అయితే ఇక్కడైతే విజువల్స్ ఏ విధంగా ఇచ్చారంటే పిక్చరు కట్టిన ఇళ్ళులా ఇచ్చారు. అంటే ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా డీటెయిల్స్ చూద్దాం. 8 ఏళ్ల నిరీక్షణకు తెర. 8 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారంట. పక్కాగా మౌలిక వస్తువుల కల్పన. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇళ్లు అందించేలా ప్రణాళిక. ఈ నెలలోనే పేదల చేతికి 6,552 టిడ్కో గృహాలు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇది ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అయితే వాళ్ళైతే మార్చి నాటికి అయితే 1.18 లక్షల ఇళ్ళనైతే పేద ప్రజలకి అందించాలి అన్న ఉద్దేశంతో ప్రణాళిక అయితే ఒక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, కలల సౌధం కోసం 8 ఏళ్లకు పైగా వేచి చూస్తున్న పేదల నిరీక్షణ ఫలించనుంది. 2017-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు గృహాల నిర్మాణం పూర్తయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేసి వారిని ఇబ్బందులకు గురిచేసింది. అద్దెళ్లలోనే మగ్గేలా చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పించే చర్యలు చేపట్టింది అన్నట్టుగా ఇచ్చారు. అయితే అంతకుముందు 17-19లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే కొన్ని రకాల ఇళ్లను నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి నిర్మాణాలు కంప్లీట్ చేయలేదు, కనీసం వస్తువులు కూడా కల్పించలేదు అన్నట్టు తెలుస్తుంది. అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ పనులను మళ్ళీ తిరిగి ప్రారంభించి అక్కడ మౌలిక వస్తువులు కూడా కల్పించే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మార్చి నాటికి అయితే 1.18 లక్షల టిడ్కో ఇళ్లను మేము అందించబోతున్నాం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు వేసిన వారు 65%. అయితే 243 స్థానాలకు సంబంధించి నిన్న తొలి దశ పోలింగ్ అయితే జరిగింది. అయితే బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం పండుగ వాతావరణంలో జరిగిన ఓటింగ్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ విలేకరులకు తెలిపారు. తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. లఖీసరాయ్, సారణ్ వంటి చోట్ల అంటే మిగతా అయితే లోపల ఇచ్చారు కానీ డీటెయిల్స్ పైన ఇవ్వడం ఏంటి అంటే ఎక్కడెక్కడ జరిగింది ఏంటి అనే చోట్ల ఏం జరిగింది అనేది లోపల కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పైన ఇవ్వడం ఏంటంటే 121 నియోజకవర్గాల్లో జరిగింది. ప్రశాంతంగా పండుగ వాతావరణంలో జరిగింది. ప్రజలు కూడా చాలా ఉత్సాహంతో వచ్చి ఓట్లు హక్కు వినియోగించుకున్నారు అన్నట్టు తెలుస్తుంది. అయితే 65% అయితే 65% ఏం చేశారంటే ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా ఫైనల్ ఇంకా దాన్ని ఏమంటారు తుది గణాంకాలతో ఇది కొద్దిగా పెరిగే అవకాశం ఉందని. అంటే ఏంటి ఫైనల్గా ఏంటి ఎంతమంది చేశారు అని ఆ గణాంకాలు ఫైనల్గా వచ్చేసరికి ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఏంటంటే అవి కొద్దిగా అటు ఇటుగా అంటే 70% అట్లాగా 65 నుంచి 70% వరకు కొంచెం అటు ఇటుగా గణాంకాలు అయితే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూద్దాం. అదేంటంటే రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ భారీ క్వాంటమ్ కంప్యూటర్ అంటూ 1,772 కోట్ల పెట్టుబడి ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో 1,772.08 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 1,200 క్యూబిట్ సామర్థ్యం ఉన్న భారీ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు ఒక కొలిక్ అయితే వచ్చాయి. మైక్రోసాఫ్ట్కి సంబంధించి భారీ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించింది ఏర్పాటు చేయడానికి అధికారులు ఆ సంస్థతో కలిపి జరిపిన చర్చల్లో ఒక ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4,000 చదరపు అంచుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అమరావతిలో 133
క్యూబిట్ సామర్థ్యంతో ఐబీఎం సంస్థ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అన్నట్టుగా. ఇక మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటో చూద్దాం. 500 ఆస్తులకు ఒకటే ఫోన్ నంబర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు డీటెయిల్ ఏంటి చూద్దాం. మ్యాపింగ్లో పంచాయతీ కార్యదర్శుల ఘోర తప్పిదాలు. 3000 పంచాయతీలో తప్పుడు నంబర్ల వినియోగం. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం జిల్లాకి ఒకరు చొప్పున 26 మంది సస్పెన్షన్. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష ఎలా పడుతుందండి? వాళ్ళని సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గ్రామ పంచాయతీలో ఆస్తులకు వాటి యజమాని ఫోన్ నంబర్ను మ్యాపింగ్ చేయడం సహజం. 500 వేర్వేరు ఆస్తులకు ఒకే మొబైల్ నంబర్ ఉండటం ఎక్కడైనా చూశారా? కొందరు పంచాయతీ కార్యదర్శుల ఘనత ఇది. 500 వేర్వేరు ఆస్తులకు సంబంధించి ఒకే మొబైల్ నెంబర్, అంటే ఒకే ఫోన్ నంబర్ అయితే ఇవ్వరు కాబట్టి, కానీ ఇక్కడైతే చూసారా అన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ మీద వేటు కూడా పడినట్టుగా తెలుస్తుంది. అయితే స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రజల ఆస్తులను అప్లోడ్ చేస్తూ యజమానుల ఫోన్ నంబర్లను మ్యాపింగ్ చేయడంలో వారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్నట్టు తెలుస్తుంది. అయితే జిల్లాకి ఒకరు చొప్పున 26 మందిని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ సదస్సు చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఒక సదస్సు అయితే నిర్వహించబోతున్నారు. అది ఎప్పుడు ఏంటి అంటే ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహణ. పాల్గొననున్న 16 దేశాల కొనుగోలుదారులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రాన్ని ప్రధాన ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నంలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ నెల 9, 10 తేదీల్లో 2 రోజుల పాటు ఇండియా ఎంఎస్ఎంఈ ఫోరం సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. రష్యా, శ్రీలంక, హంగరీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్, అలాగే న్యూజిలాండ్, ఈజిప్ట్, బెహ్రెయిన్, అలాగే నేపాల్, జింబాబ్వే, టాంజానియా, ఉగాండా, కెన్యాతో పాటు 16 దేశాలకు చెందిన 34 మంది అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, లోపల పేజీలో వార్తలు ఉన్నాయి, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఉల్లి రైతులకు త్వరలో ఆర్థిక సాయం. 20,913 మందికి 104.57 కోట్లు అయితే సాయాన్ని అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఈ మాట చెప్పడం జరిగినట్టుగా ఉంది. అయితే లోపల పేజీలో ఉన్న డీటెయిల్స్ అయితే ఈ వార్తలకు సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఉల్లి రైతులకు అయితే త్వరలో ఆర్థిక సాయం అందించబోతున్నాం. 20,913 మందికి 104.57 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతున్నాం అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. అట్లాగే గోడ కూల్చేందుకు మరో 32 లక్షలు చెల్లించండి అంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆమె కంపెనీకి హైకోర్టు ఆదేశం. గోడ కూల్చేందుకు మరో 32 లక్షలు చెల్లించండి అంటూ దీనికి సంబంధించిన వార్త లోపల పేజీలో ఉంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఉంది. విజయ డైరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య కన్నుమూత అంటూ ఇంకొక వార్త ఏదైతే ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2వ రోజు ఏసీబీ సోదాలు. ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అయితే నిన్న ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసి రకరకాల విషయాలు బయటకు తీసుకొచ్చారు కదా. అక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు 2వ రోజు కూడా ఏసీబీ సోదాలు అయితే నిర్వహించబోతుంది అక్కడ అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మీ అమ్మాయికి మీరెంత దన్ను అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అంటే సానియా మిర్జా తన ఆటతో ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. ఒక భారత అమ్మాయి గ్రాండ్ స్లామ్ టోర్నీకి అర్హత సాధించడమే గగనమైన పరిస్థితుల్లో ఏకంగా 6 గ్రాండ్ స్లామ్స్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది హైదరాబాద్ అన్నట్టు ఆవిడ గురించి ఇవ్వడం జరిగింది. అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి ఆకాశమే హద్దు అన్నట్టుగా నిన్న
మహిళల క్రికెట్ మ్యాచ్‌లో కూడా వరల్డ్ కప్ వాళ్ళు సాధించారు కదా! తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే ఏ విధంగా ఆడపిల్లలు ముందుకు వెళ్తారు అనే దాని మీద ఒక స్టోరీ అనుకుంటా ఇది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నంబర్ 8లో ఉన్నాయి. వాళ్ళు చెప్పారని కాదు గానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకేంటంటే రకరకాల కలలుంటాయి. చదువుకోవాలని ఉంటది కొంతమందికి, స్పోర్ట్స్‌లో ఉండాలని ఉంటది. వీళ్ళన్నీ సాధించాలి అంటే ఏంటి తల్లిదండ్రుల పాత్ర, వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అన్నట్టుగా వాళ్ళైతే ప్రూవ్ చేశారు. సో, ఇది ఈరోజు మన ఈనాడు పేపర్‌కి సంబంధించి హెడ్‌లైన్స్. అయితే సాక్షి పేపర్‌కెళ్దాం. సాక్షి పేపర్‌లో ఏమిచ్చారు ఫస్ట్ అంటే, ఫస్ట్ చూద్దాం. అన్ అందరికీ స్ఫూర్తి భారత మహిళా క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు అంటూ అంతకుముందు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఆయనతో ముచ్చటించారు, సరదాగా గడిపారు. ఆయన కూడా వీళ్ళ గురించి మాట్లాడడం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా వాళ్ళు కలిస్తే ఆవిడ అభినందనలు తెలపడం కూడా ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, భారత్ను గెలిపించిన బౌలర్లు 4వ టీ20లో ఆస్ట్రేలియాపై విజయం, రాణించిన అక్షర్ సుందర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. 4వ టీ20లో అయితే ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించినట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూద్దాం. రికార్డు స్థాయిలో ఓటింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్లో రికార్డు స్థాయిలో 64.66% ఓటింగ్ నమోదైంది అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే బీహార్లో 64.66% ఓటింగ్ నమోదైంది అంటూ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, కూలిన ఫైటర్ జెట్లు 8, భారత్ పాక్ ఘర్షణలో 8 యుద్ధ విమానాలు నేలకూలాయని, తన వల్లే యుద్ధం ఆగిందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ అన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఆయన యుద్ధాలు ఆపే పనిలోనే ఉన్నారు, నేనే ఆపాను అని చెప్పుకునే పనిలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, అంతరిక్ష యాత్రకు ఆంధ్ర బాలిక అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కైవల్యరెడ్డి టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఎంపికైంది. ఇది ఒక మంచి వార్త. ఒక ఆడపిల్లలకు సంబంధించి ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తే ఏ విధంగా విజయాలు, అద్భుతాలు సాధిస్తారు అనేది ఈ వారంలో మనం చూసాము. ఒక 3 రోజుల నుంచి అయితే ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్లోగన్ తీసుకొచ్చారు కదా, బేటీ బచావో బేటీ పడావో అన్నట్టుగా అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, నేడు వందే మాతరం ఆలాపన నేటి ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందే మాతర గేయం ఆలపించాలని కేంద్రం సూచించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎందుకు ఏంటి అనేది లోపల కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ ఒకేసారి ఆ గీతాలాపన వందే మాతరం అనేది పాడాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, యువతే లీడర్ అంటూ ఒక వార్త అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అసలు ఏమన్నారు ఏంటి, నిన్న యువజన నేతలతో ఆయన మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడదాం. సమాజంలో యువత, విద్యార్థుల పాత్ర అత్యంత కీలకం. వైఎస్ జగన్ మంచి రాజకీయాలకు విద్యార్థి దశ నుంచే బీజం. ఓ నాయకుడు గురించి కాలర్ ఎగరేసుకుని చెప్పేలా ఉండాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. చూసి చూడనట్లు వదిలేసామంటే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటూ విద్యార్థులకు ఒక పిలుపునిచ్చారు. మనం ఏది జరిగినా సరే ప్రశ్నించాలి, చూసి చూడనట్టు వదిలిస్తే కుదరదు అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకా ఇచ్చారు, విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది మన ప్రభుత్వంలోనే, ఆయన ప్రభుత్వంలో. ఇంగ్లీష్ మీడియం స్కూలు నాడు నేడుతో కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు అయితే అభివృద్ధి చేశాం. విద్యా దీవెన, వసతి దీవెన అంటూ వాళ్ళు ఏమేం చేసుకుంటూ వచ్చారు అనే దాని మీద అయితే చెప్పుకోవడం జరిగింది. అయితే పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో నిన్నైతే సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమన్నారు ఏంటి కూడా ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇది సోషల్ మీడియా యుగం. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే. యువత చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. వారు ఎలా డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంట్ వస్తుంది, ఆ ప్రభుత్వం. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్ అంటూ ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఏంటి దీని ఉద్దేశం అంటే ఆయన ఏ విధంగా పిలుపునిచ్చారు అనేది అంటే, ఇంకా నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. మన ఖాతాలో వేసేద్దాం అంటూ గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేరు మార్పులు, ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే దాని పేర్లు మారుస్తూ ఆ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారంట. అయితే ఏంటి అంటే దేని గురించి వచ్చిందంటే, సచివాలయాల
విజన్ సెంటర్స్ అని చెప్పి దాన్ని మారుస్తున్నారు కదా, గ్రామ సచివాలయాల పేర్లు దానికి సంబంధించిందనమాట. ఏమి అన్నారంటే గ్రామ వార్డు సచివాలయాల పేరు మార్పు ఇకపై విజన్ యూనిట్లుగా పనిచేస్తాయని వెల్లడి. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం చంద్రబాబు ఈ మాట అన్నారంట. దీనికి కౌంటర్గా వీళ్ళేమిచ్చారు అంటే చేసింది మేము చేసిన దానికి పేర్లు మార్చి మీరు ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకుంటారా అన్నట్టుగా అయితే గొప్పల కోసం పథకాలు వ్యవస్థల పేర్లు మారుస్తారా? ప్రతి అడుగులోనూ క్రెడిట్ చోరీ చేసిన సీఎం చంద్రబాబు పరిపాలనను వికేంద్రీకరిస్తూ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చిన నాటి సీఎం వైఎస్ జగన్ వాలంటీర్లతో కలిసి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థపై బాబు అక్కసు అయితే చూపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాన్ని విజన్ యూనిట్లుగా మార్పు. పేరు మారిస్తే ఏంది, సేవలు అవే కదా అని చాలామంది చెప్పుకుంటున్నారు. దీని మీద అంత స్పందించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా చెప్తున్నారు. చూద్దాం. ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, నాడు నేడు, దిశ యాప్, విద్యా కానుక పేర్ల మార్పు అంటే గతంలో ఈయన మార్చినవి లేవా, వాళ్ళు ప్రవేశపెట్టినట్టుకు వీళ్ళు పేర్లు మార్చినవి లేవా అనేది కూడా క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇండి చిప్ ఇది మరో ఉర్స అంటూ ₹1,00,00,000 కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడి 10 రోజుల కంపెనీతో జనవరి 12న 14,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం అంటూ దీనికి సంబంధించింది ఒక వార్త అయితే ఉంది. 10 నెలలు తిరిగేసరికి మరో 9,000 కోట్లు పెంచేసి 22,976 కోట్లకు అప్పు. ఓర్వకల్లులో సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారంట. ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాల కేటాయింపు. ప్రభుత్వంలో కీలక వ్యక్తిని కలిసిన తర్వాతే అసలు ఈ కంపెనీ ఆవిర్భావం అయితే జరిగిందంటున్నారు. జనవరి 2న కాన్పూర్ ఆర్ఓసిలో కంపెనీ ఏర్పాటు. అదే నెల 12న ఈ కంపెనీతో ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే జపాన్కు చెందిన భాగస్వామ్య కంపెనీ ఇతో మైక్రో టెక్నాలజీ పరిస్థితి అంతంతగానే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నట్టుగా ఈ ఏడాది జనవరి 2న కంపెనీ ఏర్పాటు చేసినట్టు తెలుపుతున్న ఆర్ఓసి వివరాలు అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త అయితే ఉంది. అంధకారంలో కేజీహెచ్ మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఇది కనుక వాస్తవం అయితే మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి మీద ఇది ఎవరు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా, సాక్షి పేపర్ తెచ్చిందా, ఇంకొకరు తెచ్చారా అన్నది కదా. ఒక ప్రజా సమస్య అనేది వెలుగులోకి వస్తే దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారులు, సంబంధిత అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఇది నిజమా కాదా, ఒకవేళ ఇది నిజమైతే అక్కడ ఉన్న సమస్యలను తీర్చడానికి ముందుకెళ్తే బాగుంటుందని చాలామంది చెప్తారు. అది సమస్య రైజ్ చేసిన వాళ్ళు ఎవరనేది పక్కన పెడితే ఆ సమస్యను పరిష్కరించడానికి మాత్రం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకోటి, అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా అంటే ఇంకో వార్త. విజయవాడలోని సామాజిక న్యాయ మహాశిల్పం రాష్ట్రానికి గర్వకారణం. గత ప్రభుత్వం నిర్మిస్తే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. పథకం ప్రకారమే దాని స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. సిబ్బందిని కుదిస్తే సహించం. దళిత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంటూ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఈ పేపర్లో రావడం జరిగింది. అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు ఏంటి అనేది. మరి ఇది ఎవరిలో కలకలం రేపడానికి వచ్చిన వార్త ఏంటో తెలియదు. కానీ వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. ఎవరంటే దళిత గిరిజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకుని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కావాలని ఇట్లా ప్రభుత్వం చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు, మీరు పథకం ప్రకారం ఇదంతా చేస్తున్నారు. నెక్స్ట్ సిబ్బందిని కూడా కుదిస్తే అంటే తగ్గిస్తే మాత్రం వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని తగ్గించినా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ మీరు కల్పించకపోయినా ఊరుకునే ప్రసక్తి లేదని వాళ్ళు నిన్న చెప్పడం జరిగినట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 9 మంది విద్యార్థులకు కామెర్లు అంటూ ప్రకాశం జిల్లా బడుగులేరు ఎస్సీ కాలనీలో ఘటన. ప్రభుత్వ ఆసుపత్రిలో 7 విద్యార్థులకు చికిత్స. ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు. పేజ్ నెంబర్ 5లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే ఇలాంటి ఎందుకు వస్తున్నాయి ఏంటి, అధికారులు సరిగ్గా పనిచేయట్లేదా, ఎందుకు పనిచేయట్లేదు ఏంటి అనేది చూసుకోవాల్సిన అవసరం లేదా అంటే ఇటువంటి వార్తలు బయటకు రాకుండా కాదు, బయటకు వస్తే ఎలా సాల్వ్ చేయాలో చూసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులదే. ఇవి వస్తే ఇది వాస్తవమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. నిర్లక్ష్య డ్రైవింగ్కు ఏఐ బ్రేకులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏంటో చూద్దాం. డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కదా. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని మార్గనిర్దేశనాలు చేసినట్టుంది. అది ఏంటి మార్గనిర్దేశకాలు చేసింది, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
డ్రైవర్ల బిహేవియర్ ప్రొఫైల్స్ సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయం. ఏఐ టెక్నాలజీతో రూపకల్పనకు మార్గదర్శకాలు జారీ. నిర్లక్ష్యపూరిత డ్రైవర్లపై కఠిన చర్యలకు కసరత్తు. జాతీయ రహదారి భద్రతా ప్రణాళిక 2030 ఖరారు. అసలు ఏం తీసుకోవాలి ఏంటి, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా డ్రైవర్ల ప్రవర్తన శైలి ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, వలదన్న చోట వేట అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అదేంటంటే ఇకపై సముద్ర లోతు జలాల్లోనూ చేపల వేటకు అవకాశం, గెజిట్ విడుదల చేసిన కేంద్ర మత్స్యశాఖ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మత్స్యకారులకు సంబంధించి సముద్ర లోతు జలాల్లోనూ చేపల వేటకు వెళ్ళే అవకాశం ఉందట. దీనికి సంబంధించి కేంద్ర మత్స్యశాఖ అయితే ఒక గెజిట్ అయితే విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ వచ్చి విజన్ డైరెక్షన్ అంటూ వన్ విజన్ వన్ డైరెక్షన్ అన్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే పెట్టారు. అయితే ఇది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇదే ప్రభుత్వ విధానం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ అంటే ఏం చేయాలి ఏంటి అనేది పక్కా ప్రణాళిక అయితే ఉండాలి. సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలి. వీటిని మరింత సమర్థవంతంగా వినియోగించాలి. ఆన్లైన్ వాట్సాప్ సేవలు విస్తృతం కావాలి. ప్రజలు కార్యాలయాల దగ్గరికి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒక ఆధార్ నెంబర్ ద్వారా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేలాగా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలి. ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం చెయ్యొద్దు. సుపరిపాలన అందిద్దాం. శాఖలకు రేటింగ్ ఇస్తాం. అలాగే మంత్రుల పనితీరు మెరుగుపడాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. డేటా ఆధారిత పాలనపై సదస్సులో సీఎం నిర్దేశం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారనమాట. అధికారులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇప్పటికీ మనం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చెయ్యండి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. నెక్స్ట్, సురేష్ రైనా ధవన్ల ఆస్తులు జప్తు అంటూ ఈ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ అయితే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అంటే ఇద్దరి ఆస్తుల విలువ 11.14 కోట్లట. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6.64 కోట్లు, శిఖర్ ధవన్ స్థిరాస్తులు 4.50 కోట్లు. బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ ఈ విధంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకో వార్త. ఇదేం పిచ్చి అంటూ దేవుడా మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం అంటూ హర్యానాలో 22 ఓటర్ ఐడీలో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మోడల్ స్పందన. ఏంటి అసలు, నాకు తెలియకుండా 22 ఓటర్ ఐడీలో తన ఫోటో ఆమెకు తెలియకుండా తన ఫోటో వాడటంపై ఆమె స్పందించిందట. రాహుల్ ప్రెస్ మీట్తో ప్రస్తావించడంలో, అంటే రాహుల్ గాంధీ నేను ఈమెని ఒక ఇది చూపించి ఈమె ఫోటోను వాడి ఎన్ని ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి ఏంటి అని చూపించారు కదా, దాని మీద ఆవిడ రాహుల్ ప్రెస్ మీట్లో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం తెగ వెతికిన నెటిజన్లు. ఆయన ఎప్పుడైతే ఇది చూపించారో ఇక ఎవరని నెటిజన్లు చాలా వెతికినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఆవిడ రియాక్ట్ అయినట్టు కూడా మనకి కనిపిస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, తొలి దశలో 64.66% ఓటింగ్. బీహార్ చరిత్రలో తొలిసారి భారీ పోలింగ్. 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 3.75 కోట్ల మంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఆ తొలి దశ పోలింగ్ అనేది అయితే ప్రశాంతంగా ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే షుగర్ పరీక్ష ఇంకా సులువు అంటే ఇంకొక వార్త అయితే ఉంది. కొత్త పరికరాన్ని రూపొందించి పేటెంట్ పొందిన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు షుగర్ పరీక్ష ఇంకా సులువుగా చేసుకోవచ్చంట. దీనికి సంబంధించి ఒక కొత్త పరికరాన్ని రూపొందించి పేటెంట్ హక్కులు పొందిన ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు అనే ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకో వార్త ఉంది, ఏంటి అనేది చూద్దాం. మద్యం అమ్మకాలు డౌన్ అంటూ ఇంకో వార్త ఉంది. మద్యానికి సంబంధించి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం. ఎందుకంటే మొన్న మధ్య బాగా బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయి అన్నారు కదా, దాని మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో లైసెన్సీ దుకాణాలకే విక్రయాలు పరిమితం. అక్టోబర్లో తగ్గిన మద్యం విక్రయాలు. సెప్టెంబర్ కన్నా 99 కోట్లు తక్కువ. గత ఏడాది అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిన అమ్మకాలు. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గుదల. నాటుసారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోనని అనుమానాలు అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్,
అన్నీ నేనే చేశా, అంతా నేనే అంటారు కదా! ఆ టైప్‌లో అన్నీ నేనే చేశానని ఆయన చెప్పారట. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే. ఓకే. కరోనాలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చా, అది ఆయనే. నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్ నేనే తెచ్చా, అది ఆయనే. భోగాపురం ఎయిర్‌పోర్టు నా వల్లే. వైసీపీ విద్యార్థి విభాగం భేటీలో జగన్ గారు నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది నేనే. 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది నేనే అన్నట్టుగా ఆయన ఏమేం చేశారు ఏంటనేది నెక్స్ట్ గూగుల్ డేటా సెంటర్‌ని కూడా నేనే తెచ్చా. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో గూడా నా వల్లే వచ్చింది అన్నట్టుగా ఆయన ఏం చేశారు ఏంటని నిన్న చెప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారాయన. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా చూద్దాం. అదానీకి బ్రేకులు అంటూ ఇంకొకటి ఉంది. న్యాయ చిక్కుల్లో బీచ్ శాండ్ కాంట్రాక్ట్ డెవలపర్గా అల్లువియల్ హెవీ మినరల్స్ అదానీ కంపెనీకి 90% వాటా, చట్టంలో డెవలపర్ లేదన్న వాదన తెరపైకి. ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ. ఎండీసీకి 10% వాటాపైనే కాంట్రాక్టు భవితవ్యం అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏదో ఉంది ఇక్కడ. కన్నీటి సుడి గండి అంటూ ఒకటి ఉంది. ఏంటి అంటే 55 పశువుల మృతి, మరో 800 గల్లంతు. కూలిన 3 ఇళ్లు, 90 విద్యుత్ స్తంభాలు, నీటిలో కొట్టుకుపోయిన సామాన్లు, వాహనాలు. తిరుపతి జిల్లా కళత్తూరు దళితవాడలో విధ్వంసం జరిగిందట. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. లోపల పేజీల్లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నీచ పోస్టుల భాస్కర్ రెడ్డికి సంకెళ్ళు అంటూ ఒక వార్త అయితే ఉంది. సీఎం సతీమణి సహా పలువురిపై బూతు పోస్టులు. తండ్రి చనిపోవడంతో లండన్ నుంచి రాక అంత్యక్రియలు పూర్తి. చెకప్ కోసం విజయవాడ కామినేని ఆసుపత్రికి రాక అదుపులోకి తీసుకున్న పోలీసులు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ న్యూయార్క్ ప్రజల్లో ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే. న్యూయార్క్ ప్రజలు ఫ్లోరిడాకు పారిపోవాల్సిందే అంటూ ఈయన ట్రంప్ చెప్పడం జరిగినట్టు తెలుస్తుంది. డెమోక్రాట్లో ఒక కమ్యూనిస్ట్ను కూర్చోబెట్టారు. అమెరికాను క్యూబా వెనిజువెలాలా మార్చాలని, అంటే అమెరికాను క్యూబాను వెనిజువెలా మార్చాలని ప్రయత్నం. న్యూయార్క్లో ఆర్థిక సామాజిక విపత్తు తప్పదు. కమ్యూనిజమా కామన్ సెన్సా, ఏది కావాలో తేర్చుకోవాలి. మమ్దానిని చాలా ఆగ్రహంగా ప్రసంగించారు. నా పట్ల మర్యాదగా ఉంటే మంచిది అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ మన ఆంధ్రజ్యోతికి సంబంధించి లాస్ట్ ఏంటంటే కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన. కుదరదన్న సీజీఐ జస్టిస్ గవాయ్. ట్రిబ్యునళ్ల సంస్కరణల కేసులో తుది వాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకపోతే కేసును ముగిస్తామని వెల్లడి అంటూ కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఉంది. అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఈ వెలుగు పేపర్లో ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ పేపరు. జూబ్లీహిల్స్ ప్రచారంలో 20,000 మంది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని పార్టీల నేతలు, క్యాడర్ ఇక్కడే మకాం. పీక్స్కు చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఈ నెల 9తో ముగియనున్న ప్రచారం. అయితే మామూలుగా అయితే జూబ్లీహిల్స్ ప్రచారం 20,000 మంది ఉన్నారట. ఎక్కడెక్కడ నుంచో ఈ ప్రచారాలకు రావడం జరిగింది. ఈ ప్రచారానికి ఎంత సుముటోగా తీసుకున్నారు, ఎంత సీరియస్గా తీసుకున్నారో ఒకసారి చూడండి. అన్ని పార్టీల నేతలు, క్యాడర్ ఇక్కడే మకాం వేశారట. పీక్స్కు చేరిన బై ఎలక్షన్ క్యాంపెయినింగ్. ఎందుకంటే 3వ తారీఖు అంటే 9వ తారీఖుతో ముగియనుంది. ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు కదా, జస్ట్ ఒక 3 డేసే ఉంది. ఈ 3 డేస్లో ఏం చేయాలన్నా మనకి ఈ 3 డేసే కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఏంటంటే రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి. కనీసం ఏ విపత్తు తుఫాను ఏదో వచ్చినప్పుడు ఇంత జాగ్రత్తగా ఉంటారు, ఇంత అలర్ట్ చేయరు. కానీ ఇక్కడ చూడండి, రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది ఎంత సీరియస్గా తీసుకున్నారనేది ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ జూబ్లీహిల్స్లో గెలిచేది మనమే, అయినా అలసత్వం పనికిరాదు. మనమే గెలుస్తాం కాబట్టి అలసత్వం అయితే వద్దు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పుకొట్టండి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ప్రతి ఇంటికి వెళ్ళండి, స్కీములు వివరించండి. మహిళల ఓట్లు ఒక్కటే చేజారద్దు. మహిళా ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి చేజారకుండా అసలు ఏం చేసాం ఏంటి అనేది ప్రతిదీ వివరంగా చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళండి అన్నట్టుగా ఆయన దిశానిర్దేశం అయితే చేయడం జరిగినట్టుగా తెలుస్తుంది. గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు, ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. దీనికి సంబంధించి లోపల ఉన్న డీటెయిల్స్. ఇంకో వార్త ఏంటంటే సర్కారు స్కూళ్లకు ఫ్రీ ఇంటర్నెట్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే 22,730 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అయితే స్కూళ్లకు సంబంధించి ఇంటర్నెట్ అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మొదట 22,730 స్కూళ్లలో ఏర్పాటుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏదో చూద్దాం ఒకసారి. సర్వేలు అయితే నిజం కాదు అని కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదట. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఏదో జరిగిందంట, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి.
అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లేదంట. బీసీ రిజర్వేషన్లు కాదు ముస్లిం రిజర్వేషన్లే వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్కు భారీగా నిధులు తెచ్చానని వ్యాఖ్యానించారట. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సభలో ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా చూద్దాం. నేడు పీపీఏ మీటింగ్, పోలవరంతో ముంపు సహా వివిధ అంశాలపై చర్చ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. బనకచర్లను ఎజెండాలో చేర్చాలని తెలంగాణ డిమాండ్. ఇప్పటికే స్పందించిన పీపీఏ దానిపైన నిలదీసేందుకు మన అధికారులు రెడీ అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ శాఖలో మహిళా శకం అంటూ ఒక వార్త అయితే ఉంది. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న ఉమెన్ పోలీస్ ఆఫీసర్లు, ఇప్పటికే కీలక విభాగాల్లో రాణిస్తున్న మహిళా ఐపీఎస్లు, గ్రూప్ 1 ద్వారా ఎంపికైన 112 మంది డీఎస్పీ అభ్యర్థులు 38 మంది మహిళలే ఉన్నారట. ఇక మొన్న ఒక 3 రోజుల నుంచి మహిళల గురించి, నారీ శక్తి గురించి ఒక మంచి వార్తలు అయితే మనం వింటున్నాం. పోలీస్ అకాడమీలో 10 నెలల ట్రైనింగ్ ప్రారంభం, వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి డీజీపీ సిద్ధార్థ్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఇక లాస్ట్గా ఒకసారి చూద్దాం. బీహార్లో రికార్డు పోలింగ్ అంటూ ఇంకో వార్త అయితే ఉంది. ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో 65% ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే చీమల భయంతో వివాహిత ఆత్మహత్య అంటూ, చీమల భయంతో ఆవిడకు ఒక ఫోబియా ఉందంట. చీమలు అనే నన్ను చంపేస్తాయి చీమలు అనే ఫోబియాతో ఇంక బ్రతకడం అనవసరం అన్న ఉద్దేశంతో ఆవిడ సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ బెట్టింగ్ యాప్ కేసులో లాస్ట్ అనమాట. బెట్టింగ్ యాప్ కేసులో రైనా ధావన్ ఆస్తులు అటాచ్, 11.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన ఈడీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.